వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని సమతానగర్లో రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి స్థానిక కార్పొరేటర్ గోళ్ల తిరుపతిరావుతో కలిసి 37వ డివిజన్లో ప్రచారం చేస్తుండగా వారి ప్రచారంలో సుజనాప్రియ అనే వాలంటీర్ పాల్గొన్నదని, అవి ఫోటో తీసినందుకు స్థానిక టీడీపీ మహిళా నాయకురాలు ప్రభావతితో పాటు కుటుంబ సభ్యుల మీద స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేయడం జరిగిందని ప్రభావతి తెలిపారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు మోహన్ రావు ఈ విషయం తెలుసుకుని వెళ్లి వారిని ప్రశ్నించినందుకు వారిపై కూడా వైసీపీ గుండాలు ఒక్కసారిగా పైకి దూకి దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రావు ఈ దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు మోహన్ రావు, ప్రభావతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తదుపరి బాధితులకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు కోరారు. ఇంతకు 4 గంటలు ఏది మేము చర్యలు తీసుకుంటాము, ఎవరిని వదలము. నా మీద చేయాల్సిన వాళ్ళని మొత్తాన్ని ఎవరిని వదిలే పనే లేదు. వచ్చి ఇంటికి పోయి దౌర్జన్యం కొట్టాడని మేము పోయి అడగటానికి వస్తే మా మీదకి ఒక 50 మంది వచ్చి ముక్కోముడిగా దాడి చేసి భయంకరంగా కొట్టి మమ్మల్ని అవసరమే మేము చంపుతామని బెదిరించి, నిన్ను తిరగనీయులు మీరు ఏమనుకుంటున్నారు అని బెదిరించిపోతున్నారు ఈ వైసీపీ గోండారాయాళ్ళు. చెప్పు తీసుకొని
ఇటువరకు సరిగ్గా క్లాస్ అయినంత 10 మంది పైన అబ్బాయిలే ఉన్నారు, 34 మంది మహిళలు ఉన్నారు సార్. 50 మంది యూత్ మొత్తం అందరూ నన్ను క్లియర్గా చంపుతానని చెప్పారు. 90 పైన 4 అందరు నన్ను ఇప్పుడు మన పక్కన అబ్బాయి కూడా చెప్పాడు చంపేస్తాము, 2 ఫ్లోర్గా ఉన్నారు, బయటికి ఎక్కడికైనా పోయి దాక్కోమని చెప్పు, విద్యార్థులు కానీ ఎవడో చెప్పి బెదిరించేది. అమ్మని చంపేస్తారన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న లేదన్న, నన్ను చంపినా పర్లేదు, రేపు పార్టీ కోసం బాబు గారికి ఫోన్ చేయడానికి ఇదంతా తెలుగు ఇంత రౌడీలు వాళ్ళు ఇప్పుడు కూడా రావట్లేదు. అన్నకైతే పండు మనోజ్ కొద్దిగా వెనక్కి మనోజ్ అరే రాజా కామెంట్ చేసేసారు. అప్పుడు కామెంట్ చేస్తేనే వాడు పిచ్చాడు, వాడు సైడ్ అన్న వచ్చి మేడ హ్యాండింగ్ చేసి ఎట్ట పడితే అట్ట మాట్లాడి వీడియో తీసేస్తాను. అది అనవసరం కావద్దు. చూద్దాం. ఈరోజు మా డివిజన్లో కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు వచ్చారని మా లేడీస్ ఉన్నారు, పద్మావతి అని వాళ్ళ ఇంటికి పోయి ప్రభావతి అని వాళ్ళని కొడితే గందరగోళంగా చేస్తే మేము పోయాం. పోయి అమ్మ ఏం కాదు నీకేం జరగదని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మా జనార్దన్ గారికి ఫోన్ చేసి చెప్తే వస్తాం మాట్లాడదాంలే వస్తున్నాను అని చెప్పాడు. పోతే మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే మేము రోడ్డు మీద ఇక్కడికి వచ్చేవరికి నన్ను మూకుముడిగా 30 మంది వచ్చి భయంకరంగా చేతులతోటి హ్యాండ్ తోటి భయంకరంగా కొట్టి గందరగోళం. రామనాయుడు కొంతమంది అనుసరులు, బాంబుల సాయి అనే ఒక వ్యక్తి, కళ్యాణ్ రెడ్డి, పోతే డిన్నీ రెడ్డి, ఇంకా చాలా 30 మంది దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ రోడ్డు మీద ఉంటే ఎన్నికల కమిషన్ చెప్పింది కదండి, వాళ్ళంటేనే నేను ఫోటో తీశానండి. అది నేను చేసిన తప్పి వైసీపీ వాళ్ళు మొత్తం గూండాలు వచ్చి నన్ను కొడుతుంటే మా పిల్లలు అడ్డం వచ్చేసరికి పిల్లల్ని చూడండి కొట్టి ఎట్లా చేశారు. అబ్బాయిని ఇదిగొచ్చి ఇక్కడ పోయింది, చెవు వినపరాట్లేదు, మా చిన్న అబ్బాయి ఏది తల్లిని కొడుతుంటారని వీళ్ళు వచ్చేసరికి ఇదిగోండి కొట్టేయడమే శత్రు ఇంట్లోకి వచ్చి కొట్టారు వైసీపీ రౌడీలు. గోలి తిరుపతిరావు అనే వ్యక్తి, గోలి తిరుపతమ్మ 39వ డివిజన్ భర్త గోలి తిరుపతిరావు చంపేస్తాను, మీరు 2వ ఫ్లోర్లో ఎట్లుంటారో చూద్దామని మిగతా వాళ్ళకు మా కింద వాచ్మెన్కు చెప్పి బెదిరించి వెళ్ళారు. మీరు మరి ప్రభుత్వము ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వకుంటే మాత్రం మా కుటుంబాన్ని ఉంచరు. దయచేసి రాష్ట్రంలో కూడా మీరందరూ గమనించండి, వైసీపీ రౌడీజము ఇంకా కొనసాగుతుంది. వైసీపీకి ఓటు వేస్తే గిన ప్రతి ఒక్కరి ఇంట్లోకి, ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కొట్టారు, రేపు మీళ్ళే కూడా వచ్చి చొరబడి కొడతారు. దయచేసి వైసీపీకి ఓటు వేయొద్దండి. కొంతమంది